ఈ వైసీపీ పార్టీ నాయకులు ఒక ఆరోపణ, ఎక్కడైనా అధికార పక్షాన్ని విమర్శిస్తారు, ఇక్కడ విచిత్రంగా ప్రతిపక్షాన్ని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు. ఇది అధికార పక్షాన్ని నేను విమర్శించకుండా ఎలా ఉన్నాను? అధికార పక్షాన్ని విమర్శించకుండా అసలు నేను అధికార పక్షాన్ని విమర్శించకపోతే నేను వాళ్ళతో కలిసి ఉండేవాడిని కదా. వాళ్ళు ఎలా మాట్లాడతారు? కూర్చోబెట్టి నేను అంటుందండి, మీరు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు ఎలా విమర్శించకుండా ఉంటాం? మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు మీరు మాట్లాడితే నేను సబబు. కానీ అసలు మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా మేము కూర్చోబెట్టి మమ్మల్ని ప్రతిపక్షం మీరు చేసిన బాధ్యత చేయమంటున్నాం, కానీ మీరు అది కూడా చేయకపోతే ఎట్లా? దాన్ని కూడా మాకు విమర్శించకూడదంటే ఎట్లా? నేను కొన్నిసార్లు ఏ పార్టీ అయినా సరే ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర నిర్వర్తించాలి. నేను పార్టీ పెట్టాను, పార్టీ పెట్టి ప్రజల కోసం వస్తానని చెప్పి నన్ను ఎప్పుడు తిరగకపోతే ఖచ్చితంగా నన్ను విమర్శించాలి. ఇప్పుడు నేను ఇంకోటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను అడిగాను, ఓట్లు అడిగాను. 2017 పని చేయకపోతే నేను బయటకు వచ్చి మీ తరపున మాట్లాడదు. నేను మాట్లాడకపోతే నన్ను విమర్శించే హక్కు అందరికీ ఉంది. అలాగే నా బాధ్యతని నిర్వర్తించినాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తుంటే చట్టసభలకు వెళ్ళాలి కదా, అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ఆయన 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 వెళ్లకుండా ఆయన విమర్శించకూడదంటే ఎట్లాగా?